శ్రీ సత్యసాయి జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. తరుణ్ అని ఐటీఐ చదువుతున్న విద్యార్థిని ఒక కేసు విషయంలో పోలీసులు పిఎస్కు తీసుకెళ్లి విచారించారు. ఎంక్వైరీ అనంతరం విద్యార్థి తరుణ్ ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనపై విద్యార్థి బంధువులు, పేరెంట్స్ భగ్గుమంటున్నారు. అమడుగూరు పిఎస్ ఆవరణలో బైఠాయించి ఆందోళన చేశారు. తరుణ్ను పోలీసులు స్టేషన్కు తీసుకెళ్లి వేధింపులకు గురి చేశారని, అందుకే అవమాన భారంతో ఆత్మహత్య చేసుకున్నట్టు పేరెంట్స్ వాపోయారు. మృతుని కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. శ్రీ సత్యసాయి జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. తరుణ్ అని ఐటీఐ చదువుతున్న విద్యార్థిని ఒక కేసు విషయంలో పోలీసులు పిఎస్కు తీసుకెళ్లి విచారించారు. ఎంక్వైరీ అనంతరం విద్యార్థి తరుణ్ ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అసలు ఏం జరిగింది, పూర్తి సమాచారం మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, చెప్పండి, అసలు ఏం జరిగింది, ఎందుకు అరెస్ట్ చేయాల్సి వచ్చింది అతన్ని? శిలా అమడుగురు మండలం గాజపల్లిలో నిన్న ఐఐటి విద్యార్థి తరుణ్ అనే విద్యార్థి సూసైడ్ చేసుకోవడం ఒకసారిగా గ్రామంలో విషాద ఛాయలు కూడాతో పాటు పోలీసుల తీరుపైన కొంత గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. అయితే ఒక కేసు విషయంలో, ఒక ప్రేమ వ్యవహారం విషయంలో తరుణ్ సాయం చేశాడన్న విషయం మీద అతన్ని పోలీసులు విచారణ పేరుతో పోలీస్ స్టేషన్ తీసుకొచ్చారు. ఆ తర్వాత అతను సూసైడ్ చేసుకున్న నేపథ్యంలో మనస్తాపానికి గురై పోలీసులే తమ యువకుడి చావుకు కారణం అని చెప్పి స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తూ పోలీస్ స్టేషన్ ముందు ఆందోళనకు దిగారు. రాత్రి ఏదైతే డెడ్ బాడీతో పోలీస్ స్టేషన్ ఆవరణలో బైఠాయించారు. ఈ ఘటనకు సంబంధించి తరుణ్ ఏదైతే పోలీసు స్టేషన్ కి తీసుకెళ్లి వేధింపులకు గురి చేశారని కూడా బంధువులు ఆరోపిస్తున్న నేపథ్యంలో విద్యార్థి అవమానంగా భావించి ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడాలని బంధువులు ఆరోపిస్తున్నారు. ముఖ్యంగా మృతుని కుటుంబానికి న్యాయం చేయాలని చెప్పి కూడా వారు డిమాండ్ చేస్తున్న పరిస్థితి. ఈ విషయం పైన పోలీసుల వైపు సర్ది చెప్పే ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఐటీఐ విద్యార్థి చనిపోవడం పైన గ్రామస్తుల ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పోలీసుల తీరుకు వ్యతిరేకంగా ఆందోళన చేపట్టారు. చివరికి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తామని చెప్పి, బాధితులకు న్యాయం చేస్తామని చెప్పి హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించుకున్నారు. శీలా. రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్.